భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణ వద్ద వేంచేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈ నెల 29 బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా సిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు కొమ్మనపల్లి ఆదినారాయణ వారిచే గురు పౌర్ణమి పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు కొమ్మనపల్లి ఆదినారాయణ మాట్లాడుతూ బాబావారికి ఉదయం మేలుకొలుపు హారతి పాలాభిషేకం ప్రత్యేక పూజలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పోదేం వీరయ్య హాజరవుతారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి అభినేని శ్రీనివాసరావు, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కురిసేటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కొమ్మనపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి మందరపు లక్ష్మీ నాగరాజ్, ఆలయ సభ్యులు నండూరి శ్రీనివాసరావు, గంజి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం నాడు అంటే 29/7/2026 బుధవారం రోజు గురు పౌర్ణమి వేడుక ఘనంగా చేయడానికి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా బాబావారికి ఎక్కువ అంటే అతి పాలాభిషేకం పడుతుంటే, అదేవిధంగా మధ్యాహ్నం హారతి, అదేవిధంగా భక్తులచే బాబా గారికి సుమారు 3,000 మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కళాకారులచే బాబా గారి జానపద నృత్యాలు, బాబా గారి యొక్క మహిమతే చేయించిన బట్టి అనేక మంది కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాబా గారి ఆలయంలో జరగడానికి కమిటీ వారు నిర్ణయించారు. కావున భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని బాబా గారిని దర్శించుకొని బాబా గారి కీర్తివంతులు కావాలని, బాబా గారి యొక్క సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ తరఫున మేము అందరికీ భక్తులకి విన్నవించుకుంటున్నాము. అందరూ వచ్చి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క భక్తుల్ని, ప్రతి ఒక్క కమిటీ సభ్యులను కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. జై సాయి, జై శ్రీ సాయి, జై జై సాయి. భద్రాచల క్షేత్రంలో కాలేజీ సెంటర్లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయం నందు బుధవారం 29/7/26న గురు పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించినాము. కావున పట్టణంలోని భక్తులందరూ ఇచ్చేసి బాబా గారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము.